ప్రభువైన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ వందనాలు. ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్న నేటి ధ్యానము కొరకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో నుండి 3వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. జాగ్రత్తగా గమనించండి. నేటి ధ్యానము కొరకు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపున కలుగు బహుమానమును పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ లేఖనములో ఒక మాట కనబడుతుంది. పరిగెత్తుట. దేని కొరకు? బహుమానం పొందవలనని. ఎక్కడికి? గురి వద్దకు. అంటే పౌలు భక్తుని యొక్క ఆత్మీయ జీవితంలో ఆ ఆత్మీయ అనుభవం ఎలా ఉందంటే, పరిగెత్తే అనుభవంలో ఆయన గురి వద్దకే పరిగెడుతున్నాను. కానీ ఆ గురి ఏంటి? బహుమానం పొందవలనని. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు పొందటంలో, దేవుడిచ్చే ఆ దీవెనలు మనం కలిగి ముందుకు సాగుటలో, మన ఆత్మీయ జీవితానికి ఉన్న ఒక గురి ఏమిటంటే, మనకిచ్చే ఒక బహుమానం అనేది ఉంది. బహుమానం పొందుట కొరకే మన ఆత్మీయంగా పరిగెత్తాలి. ఆత్మీయ జీవితంలో దేవుని సన్నిధిలో కూర్చుని నేర్చుకొని దీవించబడే అనుభవం ఒకటైతే, దేవునితో నడిచే అనుభవం, దేవునిలో నడిచే అనుభవం, దేవునితో నడిచే అనుభవం అదొకటైతే, అలాగే ఆత్మీయంగా పరిగెత్తే అనుభవం కూడా ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. అందుచేత దేవుని బిడ్డలారా, మనం గమనించవలసింది ఏమిటంటే, మన ఆత్మీయ జీవితంలో బహుమానము అనేది మనం దృష్టి పెట్టాలి. ఏదైతే ఒక లక్ష్యాన్ని, ఒక గురి మనం పెట్టుకుంటామో దాని కొరకు కొన్ని నియమాలు, కొన్ని పద్ధతులు అనేది మనం కలిగి ఉండగలుగుతాం. కనుక రక్షణ పొందాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, ఇంకంతేనా? కాదు. దీని వెనక ఎన్నో అద్భుతకరమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. రక్షణ పొందిన మనకు ఒక గురి కనబడుతుంది. దేని కొరకంటే, దేవుడిచ్చే బహుమానం పొందుట కొరకు. దేవుని యొక్క దీవెనలు మనం ఈ భౌతికంగా ఎన్నో అనుభవిస్తున్నాం. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఆత్మీయ అంటే ఐశ్వర్యపరంగా, ఘనతలు అన్నీ కూడా ఎన్నో మనకి దేవుడిచ్చాడు. అలాగే ఆత్మ సంబంధమైన పరలోక ఆశీర్వాదాలు కూడా మనకి ఎన్నో ఇచ్చాడు. అయితే ఇవి పొందుటలో మనం పరిగెత్తాలి. దేనికి? బహుమానం కొరకు. ఎక్కడికి? గురి వద్దకు. కాబట్టి ఈ విషయాన్ని మనం ఆలోచిస్తూ ఉంటే తప్పక దేవుడే ఈ ఆత్మీయ పరుగును, దేవుని యొక్క దీవెనలు పొందుకున్నట్లో, ఆయనలో ముందుకు సాగుటలో మనం ఇంకా అనేకమైనటువంటి అనుభవాలు పొందుకోగలుగుతాం. కాబట్టి గురి లేకుండా, ఒక బహుమానం పొందాలనే ఆశ లేకుండా, ఆ గురి వద్దకు పరిగెత్తకుండా ఏదో రక్షణ పొందాము, దేవుడిచ్చిన దీవెనాన్ని సంతోషిస్తూ అక్కడే ఆగిపోతే బహుమానం ఎలా పొందగలం? బహుమానం పొందగలిగే అనుభవం ఉంటేనే కదా ఏదైనా ఆనందం, సంతోషం. కాబట్టి ఈ రోజున పౌలు భక్తుని జీవితంలో ఈ అనుభవాన్ని ఎలాగైతే కలిగి ఉన్నాడో, ఆయనే మనకన్నిటికీ మాదిరి అని కొరింథీ పత్రికలో మనం చదువుకున్నాం కదా, మనకు తెలిసిన మాటే. కాబట్టి ప్రభువులో మనము దీవెన అంటే ఆనందిస్తూ దీవెన పొందుతూ ముందుకు సాగే అనుభవం మనకు ఉండాలంటే, పౌలు భక్తుడు ఏ విధంగా ఆత్మీయంగా పరిగెడుతున్నాడు, అటువంటి గురితో మనం పరిగెత్తగలిగేటట్టుగా, బహుమానం పొందే రీతిగా మనం పరిగెత్తేటట్లు ఉండగలిగితే తప్పకుండా ఆ ఆశీర్వాదం మనం చూడగలుగుతాం. కాబట్టి రక్షణ పొందిన మనందరి జీవితాలలో దేవుడు మనకిచ్చే ఈ బహుమానం కొరకు గురి వద్దకే పరిగెత్తే అనుభవాన్ని కలిగి ఉండటానికి మనము దేవుని సన్నిధిలో దేవుని సహాయం కోరుకుందాం. అట్టి కృప దేవుడు మీకు నాకు అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, బహుమానం పొందే విషయంలో గురి వద్దకే పరిగెత్తే కృప నాకు మాకు అందరికీ దయచేసి సందేశం నాలుమూల ఫలింపజేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని యేసయ్య పరిశుద్ధ నామముని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.